తిరుపతిలోని యూనివర్సిటీ ప్రాంతాలను భయపెడుతున్న చిరుతల సంచారంపై అటవీశాఖ ఏర్పాటు చేసిన బోనులో ఎట్టకేలకు చిరుత చిక్కింది. గత కొన్ని నెలలుగా శేషాచలం కొండల నుంచి బయటకు వస్తున్న చిరుతలు యూనివర్సిటీలోని విద్యార్థులను, సిబ్బందిని, జూ పార్క్ రోడ్ లో వాహనదారులను భయపెడుతున్నాయి. చిరుతల సంచారం స్థానికుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న పరిస్థితి నెలకొనడంతో అటవీశాఖ చిరుతలను బంధించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే ట్రాప్ కెమెరాలను, బోన్లను ఏర్పాటు చేసింది. ఈ మధ్య కాలంలోనే ఎస్వి వేదిక్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బోన్ లో ఒక చిరుత చిక్కగా, పక్కనే ఉన్న తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన బోన్ లో మరో చిరుత చిక్కింది. యూనివర్సిటీ లైబ్రరీ వెనుక ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడింది. గత 2 వారాలుగా ఈ ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అటవీశాఖ ఎరవేసి బోను ఏర్పాటు చేసింది. ఆదివారం రాత్రి యథావిధిగానే ఆ ప్రాంతానికి వచ్చిన చిరుత బోనులో చిక్కుకుంది. బోనులో బంధించిన మగ చిరుత వయసు 5 ఏళ్లు ఉండొచ్చని భావిస్తున్న అటవీశాఖ అధికారులు ఆరోగ్యంగా ఉండడంతో చిరుతను దట్టమైన అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.